వెల్కమ్ టు కేఎండి సొల్యూషన్స్. ఈరోజు మనం స్టెప్ డౌన్ అనే సర్క్యూట్ గురించి తెలుసుకుంటాము. అసలు స్టెప్ డౌన్ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది? ఈ స్టెప్ డౌన్ సర్క్యూట్స్ రకరకాలుగా ఉంటుందండి. విస్ట్రాన్ కార్పొరేషన్లో ఒకలా ఉంటుంది, క్వాంటాలో ఒకలా ఉంటుంది, కాంబెల్లో ఒకలా ఉంటుంది. ఆ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటే అవి మనం గమనించుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ అడాప్టర్ ఉంది, ఇది బ్యాటరీ కనెక్టర్ అండి. ఫ్రమ్ ద బ్యాటరీ కనెక్టర్ 12 వోల్ట్స్ నుంచి మనకి 14 వోల్ట్స్ వస్తుంది. అలానే అడాప్టర్ నుంచి మనకి 19 వోల్ట్స్ వస్తుంది. ఈ 19 వోల్ట్స్ ఇక్కడ నుంచి ఈ రెండు మాస్ఫెట్ల గుండా పాస్ అయ్యి ఇక్కడికి వస్తుందండి. ఇక్కడ చూస్తే 12 వోల్ట్స్ ఉంది, ఇక్కడ చూస్తే 19 వోల్ట్స్ ఉంది. అయినా ఏం కాదు, ఈ మాస్ఫెట్ అనేది ఆఫ్ స్టేట్ లో ఉంటుంది అండ్ పైన ఉండే డయోడ్ కూడా ఆఫ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుందో ఏందో అనేది మనం డయోడ్ కాన్సెప్ట్ లో తెలుసుకుంటాము. ఇప్పుడైతే మనకి అసలు ఈ స్టెప్ డౌన్ సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ వచ్చేదానికి ఈ సప్లై అనేది ఈ 19 వోల్ట్స్ అనేది ఈ ఐసీకి విఇన్ అనే పిన్ దగ్గర ఇన్ అవుతుందండి. ఎప్పుడైతే అది విన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ రెగ్యులేటర్ 3 నుంచి 3.3 వోల్ట్స్ అలానే వీరెగ్ 5 నుంచి 5 వోల్ట్స్ బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఈ 3.3 వోల్ట్స్ వచ్చేవాళ్ళకి మనకి ఎస్ఐఓ చిప్కి వెళ్తాయి అండ్ బయోస్ ఐసీకి కూడా వెళ్తుంది. మనకి ఎప్పుడైతే ఎస్ఐఓ ఐసీకి వెళ్తుందో ఎస్ఐఓ స్టార్ట్స్ ద ఫంక్షన్. ఎప్పుడైతే ఎస్ఐఓ చిప్ కానీ ఆన్ అయిందో ఆటోమేటిక్గా ఎస్ఐఓ నుంచి కూడా మనకి ఒక సిగ్నల్ అయితే బయటకు వస్తుందండి. అదే ఈసీ ఆన్ అనే సిగ్నల్. ఈ ఈసీ ఆన్ అనే సిగ్నల్ ఇక్కడ చూడండి, కింద ఒక ట్రాన్సిస్టర్ ఇచ్చాడు, అలానే పైన ఒక 2 ట్రాన్సిస్టర్ ఇచ్చాడు. అసలు ఫస్ట్ ఇక్కడ 0.6 to 0.9 వోల్ట్స్ ఉంటుందండి. ఇక్కడ వీరెగ్ 5 వోల్ట్స్ అనేది ఇక్కడికి ఈ ట్రాక్ కనెక్ట్ అయి ఉంటుంది విత్ త్రూ రెసిస్టర్. ఎప్పుడైతే ఇక్కడ ఈ రెండు బేసుల దగ్గర ఇవి వచ్చేదానికి మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ ఫంక్షనింగ్ అనే ఐడియా ఉంటుంది, ఈ సర్క్యూట్ ఐడియా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ రెండు బేసుల దగ్గర సిగ్నల్ హై ఉంటుందో ఇక్కడ ఉన్న ఈ సప్లైలు 0.6 to 0.9 వోల్టేజ్ ఉంటుందండి. ఈ 0.6 to 0.9 వోల్టేజ్ ఏమవుతుంది, ఎప్పుడైతే బేసుల దగ్గర సప్లై వస్తుందో ఆటోమేటిక్గా ఈ రెండు సప్లైస్ గ్రౌండ్ అయిపోతాయి. ఇవి గ్రౌండ్ అవుతున్నంతసేపు ఈ రెగ్యులేటర్ అనేది పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనకి ఎస్ఐఓ చిప్ నుంచి ఈసీ ఆన్ అనే సిగ్నల్ ఇక్కడికి వస్తే ఈ ట్రాన్సిస్టర్ రావడంతో ఈ ట్రాన్సిస్టర్ అనేది ఏం చేస్తుందంటే ఇది టర్న్ ఆన్ అయ్యి ఇక్కడ ఉన్న సప్లైని 0 చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇదే 5 వోల్ట్స్ ఇక్కడ కలెక్టర్ కనెక్ట్ అయ్యింది, ఇది ఎంత గ్రౌండ్ అయి ఉంది, ఇది బేస్. ఎప్పుడైతే బేస్ కి హై సిగ్నల్ వచ్చిందో 3.3 వోల్ట్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న సప్లై అంతా గ్రౌండ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ 0 వోల్టేజ్ వస్తుందో ఆటోమేటిక్గా ఈ రెండు ట్రాన్సిస్టర్లు ఆఫ్ స్టేట్ లోకి వెళ్తే ఇక్కడ ఉన్న సప్లై ఇక్కడే ఉంటుంది. ఇది గ్రౌండ్ కాదు, ఈ సప్లై ఇది ఇంటర్నల్ గా యూజ్ అవుతుంది. ఇంటర్నల్ గా ఏమవుతుందంటే ఎంట్రిప్ 1 అనేది పనిచేయడం మొదలు పెడుతుంది, అలాగే ఎంట్రిప్ 2 అనేది కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఎంట్రిప్ 1 వలన మనకి ఇటు సైడ్ వోల్టేజెస్ అన్ని ఫంక్షన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అలానే ఎంట్రిప్ 2 వలన ఇటు సైడ్ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఎంట్రిప్ 1 ఎనేబుల్ అవుతుందో ఇక్కడ చూడండి, మనకి 2 ఎన్ ఛానల్ మాస్ఫెట్లు ఇచ్చారు. ఈ ఎన్ ఛానల్ మాస్ఫెట్లు కానీ అబ్జర్వ్ చేస్తుంటే డ్రైవ్ కి 19 వోల్ట్స్ కనెక్ట్ అయింది. అలాగే కింద మాస్ఫెట్కి వచ్చేదానికి ఇది సోర్స్ గ్రౌండ్ అయిపోయి ఉంది. ఇక్కడ సోర్స్ వచ్చి ఇక్కడ డ్రైవ్ కనెక్ట్ అయి ఉంది. అలానే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక గేట్ వచ్చేసి యూ గేట్ 1 కనెక్ట్ అయింది, ఇక్కడ కింద గేట్ వచ్చేదానికి LG1 కనెక్ట్ అయ్యింది. అలానే ఒక ఫేజ్, దాన్నే ఎలెక్స్ కూడా అంటారు, అలానే ఒక బూట్. ఓకే, ఈ ఫంక్షనింగ్ అర్థమైతే ఇదే ఫంక్షనింగ్ ఇక్కడ కూడా జరుగుతుందండి. సో మనం ఫస్ట్ ఈ ఫంక్షనింగ్ తెలుసుకుంటాము. ఎప్పుడైతే లో గేట్ నుంచి ఒక సిగ్నల్ బయటకు వస్తుందండి, మనకి సిగ్నల్స్ ఇలా ఉంటాయండి, పల్స్ విడ్త్ మాడ్యులేషన్స్ అంటారు. అలానే ఇక్కడ కూడా సిగ్నల్స్ ఇలానే వస్తాయి. ఎప్పుడైతే ఈ కింద ఉన్న మాస్ఫెట్ టర్న్ ఆన్ అయిందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే సప్లై ఇలా వస్తుందండి. ఇలా ఈ మాస్ఫెట్ నుంచి గ్రౌండ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది గ్రౌండ్ అయిపోతుందో ఆటోమేటిక్ ఇది గ్రౌండ్ అయ్యే టైంలో ఈ కెపాసిటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కెపాసిటర్ గుడ్ కెపాసిటర్ అంటారు. ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మాస్ఫెట్ మళ్ళీ ఆఫ్ అయిపోతుందో
ఆటోమేటిక్ ఇక్కడ ఛార్జ్ అయిన కెపాసిటర్ వోల్టేజ్ మళ్ళీ ఇలా ట్రావెల్ అవుతుందండి. ఇంటర్నల్గా ఈ ఈ గేట్ డ్రైవర్ సర్క్యూట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గేట్ డ్రైవర్ అంటే ఈ హై సైడ్ ఉన్న మాస్ఫెట్ ఎఫిషియెంట్గా వర్క్ అవ్వడానికి ఒక చిన్న సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్కి ఇది సప్లైగా వెళ్ళిపోతుంది. ఈ ఛార్జ్ అయిన సప్లై అంటే ఇప్పుడు ఈ కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అంటే దీని నుంచి ఇది గేట్ అంటే ఈ మాస్ఫెట్ టర్న్ ఆన్ అయ్యి దీని నుంచి మళ్ళీ ఇలా సప్లై బయటకు వచ్చి కాయిల్ ద్వారా 3.3 వోల్ట్స్ బయటకు వస్తుంది. దీన్ని ఆల్వేస్ పవర్ 3.3 వోల్ట్స్ అంటారు. ఇక్కడ వచ్చే సప్లై కూడా మనకి ఇలా ఉంటుందండి. ఒక పల్స్ లానే ఉంటుంది అది కూడా. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ మాస్ఫెట్ టర్న్ ఆన్ అవుతుంది, ఈ మాస్ఫెట్ ఆఫ్ లో ఉంటుంది. ఈ మాస్ఫెట్ ఆన్ లో ఉంటే ఈ మాస్ఫెట్ ఆఫ్ లో ఉంటుంది. కాకపోతే ఆఫ్ లో ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఆన్ లో ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అండి. మరొకసారి చెప్తున్నా, ఎప్పుడైతే కింద మాస్ఫెట్ టర్న్ ఆన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇక్కడ బూట్ 1 అనే సప్లై ఈ రెసిస్టర్ నుంచి ఈ కెపాసిటర్ నుంచి ఈ ఫేజ్ లైన్ ద్వారా ఈ కింద ఉన్న మాస్ఫెట్ కనెక్ట్ అయ్యి గ్రౌండ్ అయిపోతుందండి. అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసరికి డ్రా చేస్తే మనకి 0 వోల్టేజ్ కదా ఇలా ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఆఫ్ అయిపోయి ఈ మాస్ఫెట్ ఆన్ అవుతుందో మళ్ళీ ఇక్కడ ఇదే కెపాసిటర్ ఛార్జ్ అయిన కెపాసిటర్ ఈ రెసిస్టర్ ద్వారా బూట్ 1 అనే లోపల ఇంటర్నల్ గా సర్క్యూట్ ఉంటుందండి. దాన్ని గేట్ డ్రైవర్ సర్క్యూట్ అంటారు. ఈ గేట్ కి సిగ్నల్స్ ని పంపిస్తుంది. ఎప్పుడైతే ఈ గేట్ టర్న్ ఆన్ అవుతుందో అప్పుడు మనకి బయట అవుట్పుట్ గా 3.3 వోల్ట్స్ అనేది వస్తుంది. ఇలా సైకిల్ గా ఇలా రిలీజ్ అవుతానే ఉంటుంది. ఇదే